అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియమైన మీ అందరికీ ఉదయకాల శుభములు. పరిశుద్ధ గ్రంథం నుండి పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 1వ అధ్యాయము 26వ వచనం. 6వ నెలలో గాబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతు అనే ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అను ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్య యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పారు. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క జన్మదిన విధానాన్ని తెలియజేసే వాక్యం ఇది. లూకా సువార్తలో రాయబడింది. 6వ నెలలో జరిగిన ఒక సంఘటన. గాబ్రియేలు దూత మరి పరలోకం నుంచి వచ్చాడు. ఎవరి దగ్గరకు వచ్చాడంటే మరి గలిలయలోని నజరేతు అనే ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అనే ఒక అతనికి ప్రదానము చేయబడిన మరియా అనే ఒక కన్యక దగ్గరికి దూత వచ్చాడు. దూత వచ్చి ఏమంటున్నాడంటే మరి మరియా దగ్గరికి వచ్చి లోపలికి వచ్చి, దయాప్రాప్తురాలా, నీకు శుభం, ముందు శుభము అని దూత తెలియజేశాడు. దయాప్రాప్తురాల, ఎందుకంటే స్త్రీలలో ఆమె చాలా దయగలిగిన స్త్రీ, కన్య, ప్రదానము చేయబడిన ఒక కన్య, ప్లస్ ఆమె దయాప్రాప్తురాలు, చాలా దయగలిగిన స్త్రీ. మరి దేవుడు ఆమెను సెలెక్ట్ చేసుకున్నాడు. యేసు ప్రభు వారు జన్మించాలంటే ఆమె గర్భంలో జన్మించాలని మరి ఆయన యొక్క నిర్ణయం, దేవుని యొక్క ప్రణాళిక, ఇదంతా దేవుని ప్రణాళిక ద్వారా జరగబడుతుంది. కాబట్టి దూత అక్కడి నుంచి పరలోకం నుంచి వచ్చి, దయాప్రాప్తురాలా, నీకు శుభము. చూడండి, ఒక దేవదూత పరలోకంలో వచ్చి ఒక కన్య దగ్గరికి వచ్చి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పారు. ఆమెను బలపరుస్తుంది దేవదూత. ముందుగా శుభము చెప్పి తర్వాత ఆమె ఏమంటుందంటే, దూత మరి ప్రభువు నీకు తోడై ఉన్నాడు. ఆ మాటకు బహుగా తొందరపడి ఆ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొని ఉండగా, యోసేపు కూడా ఆలోచనలో ఉండగా దూత వచ్చి మాట్లాడినట్టు మనం నిన్న చూసాం. మరి దానికంటే ముందుగా మరియా దగ్గరకు వచ్చి మాట్లాడినట్టు మనం ఈ వాక్యంలో చూస్తున్నాం. మరి ఆ శుభవచనం ఏమిటి? ఆ శుభవచనం? శుభమని చెప్పింది కదా దూత, మరి శుభవచనం ఏమిటి అని మరి ఆలోచించుకుంటుంది. మరి దూత, మరియా భయపడకు, దేవుని వలన నీవు కృప పొందుతీవి. ఫస్ట్గా ధైర్యపరుస్తుంది దూత. ధైర్యపరచడం, భయపడకము, నీవు భయపడకు, దేవుని వలన కృప పొందితీవి. ఆల్రెడీ నీవు దేవుని వలనే కృప పొందావు కాబట్టి నీవు భయపడకు. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. నీవు గర్భం ధరిస్తావు, నువ్వు కుమారునికి అంటావు, ఆ కుమారుని పేరు యేసు అని నీవు పేరు పెట్టుదు. ఆయన ఎలా ఉంటాడంటే, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడైనబడును. ఆయన గొప్పవాడై సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అనబడును అని దూత మరి యేసు ప్రభువుల వారి గురించి చెప్తుంది. దయాప్రాప్తురాలా, నీకు శుభం, నువ్వు భయపడకు, నువ్వు గర్భం ధరిస్తావు, నువ్వు కుమారునికి అంటావు, ఆయనకు యేసు అని పేరు పెట్టబడుతుంది. యేసు అను మాటకు రక్షకుడు. రక్షకుడు, ఈ లోకం కొరకు రక్షకుడు నీ గర్భం నుంచి జన్మిస్తాడు. నువ్వు జన్మనిస్తావు ఒక రక్షకుడికి. అందుకే నువ్వు దయాప్రాప్తురాల అని దేవదూత వచ్చి మరియమ్మతో మాట్లాడి మరియమ్మను ధైర్యపరిచి, నీవు దేవుని చేత కృప పొందితీవి అని ఆమెకు తెలియజేసి, మరి అతను ఎలాంటి వాడంటే సర్వోన్నతమైన కుమారుడు అనబడును అని దూత ద్వారా మరియమ్మకు తెలియజేయబడి, ఇది యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క జన్మదినము గురించి ఈ యొక్క వాక్యము మనకు తెలియజేస్తుంది. ఆమేన్.